బ్రేకింగ్ చూస్తున్నాం. అంగన్వాడీలపై తీవ్ర చర్యలకు దిగేందుకు వైసీపీ సర్కార్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. సాధారణంగా అంగన్వాడీ సర్వీసులు అత్యవసర సేవలు కిందకు రావు, కానీ వాటి పరిధిలోకి తెచ్చి మరి ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. మరోవైపు ఎన్ని కొత్త చట్టాలు తెచ్చినా వేతనాల పెంపుపై సీఎం జగన్ ఇచ్చిన మాట నెరవేర్చే వరకు సమ్మెను కొనసాగించి తీరుతామని స్పష్టం చేశారు. ఎస్మాను ప్రయోగిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 2 ప్రతులను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ తగలబెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అంగన్వాడీలు విధుల్లోకి చేరేందుకు ఇవాళ్టికి డెడ్ లైన్ నిర్ణయించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, చెప్పండి, అంగన్వాడీలు విధుల్లోకి చేరేందుకు ఈ రోజు డెడ్ లైన్ విధించినట్లుగా తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం పూర్తి అప్డేట్స్ ఏంటి? అంగన్వాడీలకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. అత్యవసర సేవల కింద అంగన్వాడీ సేవలను ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోని అంగన్వాడీలు ఇందుకు సంబంధించి ఈ రోజు కల్లా తమ నిధుల్లోకి హాజరవ్వాలని మాత్రం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రంలోగా తమ నిధులకు హాజరు కావాలనేది మాత్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రేపటి నుంచి నోటీసులు కూడా జారీ చేయబోతున్నారు. దీంతో ఇప్పటికే అంగన్వాడీలో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పలుమార్లు చర్చలు జరిపాము, అంగన్వాడీలకు చేయాల్సిన మంచి మొత్తం ఏపీ ప్రభుత్వం చేసింది అనేది కూడా చెప్తున్నా సరే అంగన్వాడీలు పూర్తిగా దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఏదైతే ఉందో అంగన్వాడీలకు సంబంధించిన హామీ జీతాల పెంపు కావచ్చు, దాంతో పాటు ప్రధానంగా ఏదైతే వాళ్ళకి ఇతర సంబంధించిన ఎలిమెంట్స్ కావచ్చు పెంపు అంశానికి సంబంధించి గతంలో పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. వాటిని నిలబెట్టుకోవాలి అనేది మాత్రం ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు చర్చల్లోని ఇతర అంశాలకు సంబంధించి సానుకూలత వస్తున్నా సరే ఈ జీతభత్యాలకు సంబంధించి మాత్రం ఎక్కడ స్పందన రావట్లేదు. దీంతో తమ సమ్మెను కొనసాగిస్తామనేది మాత్రం అంగన్వాడీలు చెప్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు అంగన్వాడీలకు విజ్ఞప్తి చేసింది. గత 5వ తారీఖు వరకు కూడా కలెక్టర్ల ద్వారా ఒక డెడ్ లైన్ విధించింది. ఎందుకంటే అంగన్వాడీల సమ్మె నేపథ్యంలోని ప్రధానంగా గర్భిణీ స్త్రీలు, దాంతో పాటు బాలింతలతో పాటు అప్పుడే పుట్టిన పసికందులు తీవ్ర స్థాయిలోని పోషక ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారు అనేది మాత్రం ప్రధానంగా ప్రభుత్వం చెప్తూ కలెక్టర్ల ద్వారా విజ్ఞప్తి చేసినా సరే ఈ నెల 5వ తారీఖు కల్లా అంగన్వాడీలు ఎక్కడ దిగిరాని పరిస్థితి ఉంది. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. ఈ అంగన్వాడీలకు సంబంధించిన విధులను అత్యవసర సేవల కింద తీసుకురావడం జరిగింది. రాబోయే 6 నెలల పాటు సమ్మెలు నిరసనలు తెలపకూడదంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎస్మాలోని పేర్కొంది. ఈ రోజు కల్లా ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల 8వ తారీఖు కల్లా తమ నిధుల్లోకి హాజరవ్వాలి, లేకపోతే చట్టపరమైన చర్యలు ఉంటాయని మాత్రం ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొన్న నేపథ్యంలోని ఎవరైతే ఈ సమ్మెలో పాల్గొంటున్నారో వాళ్ళతో పాటు వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామనేది కూడా ప్రభుత్వం చెప్పింది. ఈ సాయంత్రం లోపల అంగన్వాడీలకు సంబంధించిన ప్రభుత్వం ఇచ్చిన డెడ్ లైన్ ముగియబోతుంది. దీంతో అంగన్వాడీలు మాత్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహం మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాట నిలబెట్టుకోకుండా తమ మీద ఈ విధంగా ఈ విధంగా ఎస్మా ప్రయోగించడం సరైన విధం కాదు అనేది మాత్రం చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలను కూడా తీవ్ర స్థాయిలోని తప్పుపడుతూ ఉన్నాయి. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలపై ప్రయోగిస్తున్న ఎస్మా చట్టాన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోని ప్రభుత్వం ఈ రోజు కల్లా అంగన్వాడీలో విధుల్లోకి చేరకపోతే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది, నిజంగా చట్టపరమైన చర్యలు తీసుకోబోతుందా లేదా మాత్రం చూడాల్సి ఉంది. ఈ రోజు సాయంత్రం కల్లా అంగన్వాడీలకు ఇచ్చిన ప్రభుత్వం డెడ్ లైన్ ముగుస్తున్న నేపథ్యంలోని రేపటి నుంచి ఖచ్చితంగా అంగన్వాడీలు నిధులకు హాజరవ్వగలగా ప్రభుత్వం తమ ఆదేశాలు జారీ చేస్తున్న నేపథ్యంలో తీవ్ర స్థాయిలోనే అంగన్వాడీలు తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తీరుతో. గాలిబ్, ప్రభుత్వ నిర్ణయంపై అంగన్వాడీలు ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు? సమ్మె విరమించే అవకాశం ఉందా, లేకుంటే విధుల్లోకి హాజరవుతారా? అసలు ఏమంటున్నారు అంగన్వాడీలు? అంటే నార్మల్ గా ప్రభుత్వం ఒక డెడ్ లైన్ విధించి వచ్చి నిధులకు హాజరవ్వమంటే ఒక రకంగా ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఒక చట్టాన్ని ఏదైతే ఉందో ఎస్మా చట్టాన్ని తీసుకురావడం జరిగింది.
ఈ చట్టం అనేది అత్యవసర సేవల కింద ఎవరైతే తమ నిధులకు హాజరవ్వకుండా ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళపై ఆయా ప్రభుత్వాలు ఈ చట్టాన్ని ప్రయోగిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అంగన్వాడీలకు సంబంధించి కూడా అత్యవసర సేవల కిందే ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎందుకంటే మహిళలకు బాలింతలకు, దాంతో పాటు గర్భిణీ స్త్రీలకు, చిన్న పసికందులకు ఇటు ప్రభుత్వం అందించే గుడ్లతో పాటు ఇతర పౌష్టికాహారాలకు సంబంధించిన అంశాలను, ఉత్పత్తులను, వస్తువులను వాళ్ళకి చేరవేసే బాధ్యత అంగన్వాడీలకు ప్రభుత్వం అప్పచెప్పింది. వీళ్ళు సమ్మెలోకి వెళ్లటం వల్ల గత కొన్ని రోజుల నుంచి వీళ్ళు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. పౌష్టిక ఆహారం లభించక సమస్యలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ అంశాన్ని పూర్తి స్థాయిలోనే హైలైట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ ఎస్మా చట్టం ఖచ్చితంగా ప్రభుత్వం అమలు చేస్తున్న నేపథ్యంలోని ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వానికి అన్ని హక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోని ఈ చట్టాన్ని ప్రయోగిస్తే ఖచ్చితంగా అంగన్వాడీలు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వానికి అన్ని అవకాశాలు ఉన్న నేపథ్యంలోని ప్రస్తుతం అంగన్వాడీ సంబంధించిన ప్రతినిధులతోని అట్లాగే న్యాయ నిపుణులతోని ప్రస్తుతం వాళ్ళందరూ కూడా చర్చిస్తూ ఉన్నారు. ఇది సాయంత్రం కల్లా నిధుల్లోకి హాజరవ్వాలా లేదా అనే దానిపై కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం. రైట్, థ్యాంక్ యూ గలీబ్.